అన్న 5 minutes ఇప్పుడే వస్తా. సరే పో. చిన్న పెయిన్కే ఇంతలా ఏడుస్తున్నావు. లేచిపోయి పెళ్లి చేసుకోవటం 1000 times పెయిన్ఫుల్. అయినా వాడిని చూస్తుంటే సీరియస్నెస్సే కనిపించట్లేదు. ఇష్టపడి పెళ్లి చేసుకోవటం తప్పు అనట్లేదు. నిజంగా ప్రేమిస్తే నీకు దెబ్బ తగిలినప్పుడు అమ్మ అనాలి, నీ అమ్మ అని కాదు. లేదక్క, అలా ఏం లేదు. నేనంటే చాలా ఇష్టం. నా కోసం బ్లడ్తో లెటర్ కూడా రాసిండు. బ్లడ్తో లెటరా? హోల్ ఫకింగ్ ఫ్యాషన్. బ్లడ్తో రాసినందుకు ప్రేమించావు. మరి నీకు బ్లడ్ వస్తున్నా పట్టించుకోవట్లేదు కదా? నీకు ఇంకా అర్థం కావట్లేదా? టెన్షన్లో ఉన్నాడు అంతే అక్క. ప్రియా, సాల్ట్ ఎప్పుడు తన క్యారెక్టర్ని మార్చుకోదు. నీకు ఇప్పుడు అర్థం కాదు. ఏదో మూవీ చూస్తున్నట్టుంది. మీ సినిమా వల్లనే కదా ఈ లేచిపోవడాలు పెళ్లి చేసుకోవడాలు ఈజీ అయినాయి. నీ హిస్టరీ ఛానల్లో ఇది కూడా యాడ్ చేసుకో. అందుకే చెప్తున్నా నీలా, లవ్ ఈజ్ ఆల్ వన్ నైట్ షిట్ అని. హోల్డ్ పీపుల్ని అడుగు, ఎంత క్లియర్గా చెప్తారో. ఎక్స్పీరియన్స్ మ్యాటర్స్ కదా. రామ్, యు ఆర్ నాట్ హెల్పింగ్. వాట్ హెల్ప్? మనం ప్రియాకి అర్థమయ్యేలా చెప్పాలి. షీస్ జస్ట్ 18 years old. తను బ్లడ్కి పడిపోయిందంట. జస్ట్ ఇమాజిన్ ఎంత ఇన్నోసెంటో. ఫిలిం రైటరే కదా, ఏదో ఒక ట్రై. ఓకే, డూ లైక్ దిస్. వామ్మో, నీ మూవీ వాళ్ళకి ఇట్లాంటి ఐడియాస్ తప్ప వేరే రావా? నిజంగా చెప్తున్నా నీలా, ప్రామిస్గా నీ మూవీ మాత్రం నేను థియేటర్లో అస్సలు చూసినా ఏసీ కోసం వెళ్ళి పడుకుంటా. Act 12. రామ్, ఇక్కడ రా. ఏంటి కోకోనట్ కొడతావు ఇప్పుడు? గాగ్స్ పెట్టుకో. సినిమాటిక్ హీరోనా? అయినా సరే నీ సినిమా మాత్రం అస్సలు చూడ. అన్న వీళ్ళే మా దోస్తులు. ఏంట్రా, ఎవరో మీకు తెలీదా? సరిగ్గా చూడండి. నన్ను ఎప్పుడు చూడలేదా? చూడలేదు సార్. పోలీస్ ఏమోరా. రే, పక్కన కూర్చుంది ఎవరో తెలుసా? టీజీపీ కూతురు. కాల్ చేసిన అనుకో మీ అందరు జైలుకి వెళ్ళిపోతారు. మేము తప్పు చేసినామన్నా? చేసిన లవ్వే కదా. రే, 3rd degree అంటే ఏంటో తెలుసా? బాగా కాల్చి కింద నుంచి పెట్టాననుకో, పైనుంచి కింద దాకా మొత్తం కాలిపోతుంది. ఈ సంగతి చెప్తా. సార్, నేను డీజీపీ రిలేటివ్ రామచంద్ర అని మాట్లాడుతున్నాను సార్. మొన్న పోలంపల్లిలో 4 పోరగాళ్ళు ఒక అమ్మాయిని తీసుకెళ్ళి అమ్మేసినట్టు కదా? వాళ్ళ 4 పేర్లు చెప్పండి సార్. అబ్దుల్ సన్ ఆఫ్ కాజా. అబ్దుల్ సన్ ఆఫ్ కాజా. అబ్దుల్ సన్ ఆఫ్ కాజా. చింటి అలియాస్ సురేష్ సన్ ఆఫ్ మల్లేష్. ముఖేష్ అలియాస్ పాండు సన్ ఆఫ్ తిరుమల్. పాండు అంటే నువ్వేనారా? నేనే సార్, కానీ మాకు ఏం తెలియదన్నా. వీళ్ళే అన్న ఇట్లా చేస్తే పైసలు వస్తాయి, ప్రియోలో బాబు దగ్గర పైసలు తీసుకుందామన్నారన్న. అంతకు మించి నాకు ఏం తెలియదన్నా. అన్న నాకేం తెలియదు, చేసిందంతా సూర్యాడే అన్న. ఇట్లా చేయకపోతే నా లవ్ మ్యాటర్ ఇంట్లో చెప్తాన్నాడన్నా. అందుకే చేసింది. ఇంకెంతమంది అమ్మాయిలు చేసిర్రా ఇట్లా? నిజం చెప్పండి రా. రేయ్ పాల్పోండి రా. నీలా, నువ్వు ఇక్కడే ఉండు. ఓకే, నువ్వు రామ్మా. ఓ బాబాయ్, తీసుకొస్తున్నాం, తీసుకుపోతలే. బాబాయ్, ప్రియా దారి తప్పి హైవే మీదకి వచ్చింది. యాక్సిడెంట్ అయింది. ట్రైన్ ఎక్కుంటే ఇంకా పెద్ద యాక్సిడెంట్ అయ్యేది. తనకి దారి చూపించాల్సిన బాధ్యత మీదే. వాడెవడో నాకు చెప్పాల్సింది. తను వెళ్ళిపోవడం కంటే నన్ను నమ్మకపోవడమే చాలా బాధాకరంగా ఉంది. ప్రియా, ఏ అమ్మాయి అయినా ప్రేమించి పెళ్లి చేసుకుంటే హీరో అవుతుందేమో కానీ, తన సెల్ఫ్ వాల్యూ తెలుసుకుని తన జర్నీలో ఎన్ని ఆబ్స్టకల్స్ వచ్చినా తన కాళ్ళ మీద తను నిలబడుతుందో అప్పుడు సూపర్ హీరో అవుతుంది. అలా నీలాలా. ఏ గర్లైనా కింద పడిన ఫ్లవర్స్లా కాదమ్మా, ఎంత గాలొచ్చినా గట్టిగా నిలబడే ట్రీలా ఉండాలి. హ్యాపీ బర్త్డే సూపర్ హీరో. థ్యాంక్ యూ అన్నయ్య. థ్యాంక్ యూ.
టైంకి రీచ్ చేస్తా నిన్ను. షార్ట్ కట్ తీసుకొచ్చిన కదా, ఫాస్ట్గా వెళ్ళిపోదాం. అయినా నీ టైం కన్ఫర్మ్ అయిందా? ఈ ప్రొడ్యూసర్స్ టైంకి మీటింగ్సే చేయరు. సడన్గా ఇప్పుడు అంటారు, లేదా మళ్ళీ ఈరోజు వద్దు రేపు పెట్టుకుందాం అంటారు. వాళ్ళ మూడే మూడు. ఓకే ఓకే కూల్, టైంకి రీచ్ అవుతాం. నా డ్రైవింగ్ మీద నాకు నమ్మకం ఉంది. అసలు ఒక అమ్మాయి లైఫ్ని బట్టి చూస్తే ఈ లేటెస్ట్లో మ్యాటరే కాదనిపిస్తుంది. సిస్టరా, వాట్ వాజ్ దట్? హ్యాపీ బర్త్డే సూపర్ హీరో అండ్ నన్ను కూడా అంటావా సిస్టర్ అని? పోయి మీ రోహన్తో పిలిపించుకో. రోషన్. అరే నీలాంబరి గారు, నేను చాలా కష్టపడి అర్థం కాకుండా చెప్పానే. చాలా స్మార్ట్ అండి మీరు. అబ్బా డ్రైవర్, కొంచెం ఏసీ తగ్గించు. బానే ఉంది కదా. అది కాదు, ఏసీ ఇప్పుడు. నువ్వు మళ్ళీ హిస్టరీ ఛానల్ మొదలు పెట్టకు. హిస్టరీ ఛానల్ ఏంటోయ్? నీకు అర్థమయ్యే భాషలోనే చెప్పాను. అర్థమయ్యేలా కాదు, తలనొప్పి వచ్చి పేరు మర్చిపోయేలా చేసినావు. మరి మూవీస్ గురించి కామెంట్ చేస్తే అంత ఈజీగా వదులుతామా? రామచంద్రయ్య పేరు మర్చిపోయా అన్నావు కదా. ఇందాక మస్తు ప్లాన్ చేసినావు. అట్లనే రాస్తారా మూవీస్? ఆల్మోస్ట్ అలాగే, కొంచెం ఇన్స్పిరేషన్. ఏదైనా మనకి నచ్చిన పాయింట్ ని ఎలాబరేట్ చేసి సినిమాటిక్ గా చెప్పటం. ఓ సినిమాటిక్ అంటే ఎలా అంటే కనెక్టింగ్ తో చూసే వాళ్ళని ఎంగేజ్ చేయడం. నాకు అదంతా తెలీదు, ఎగ్జాంపుల్ తో చెప్పు. ఎగ్జాంపుల్ అంటే నువ్వు ఎలాగో స్టోరీ రాసావు కదా, అదే చెప్పు. నీకు రివ్యూ కూడా దొరుకుతుంది. ఎందుకు భయమా ఫ్లాప్ అంటానని? అలా అని కాదు, ఒక మూవీని నార్మల్ పీపుల్ ఎఫెక్టివ్ గా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో సహా చూస్తారు. సర్లే చెప్పు, మాక్సిమం ట్రై చేస్తా రివ్యూ ఇవ్వకుండా. నువ్వు నోటికి ప్లాస్టర్ వేసుకుంటా అంటే చెప్తా. నువ్వు ఏమని అడిగితే హిస్టరీ ఛానల్ మొదలు పెడుతూ, దాని బదులు స్టోరీలో బెటర్. ఓయ్ సరే సరే చెప్పు. సో ఇట్స్ రామ్ కామ్. హీరోకి ఒక 25 years, ఒక నర్సరీ రన్ చేస్తూ ఉంటాడు. ఒక అమ్మాయి ప్లాన్స్ కోసం వస్తుంది అండ్ ఇలా ఒకరినొకరు ఇష్టపడతారు. ఒకరోజు అడుగుతుంది రమేష్ని, నేనంటే నీకెందుకు ఇష్టం అని. అప్పుడు రమేష్ అంటాడు, మనం ఏదైనా కొత్త డ్రెస్ కొనుక్కున్నా, లేదా ఏదైనా మంచి లొకేషన్కి వెళ్ళినా, మనకి ఏదైనా మంచి జరిగినా మన మైండ్లో ఒక పర్సన్ వస్తారు దట్ ఈ విషయం తనతో షేర్ చేసుకోవాలి అని. నా లైఫ్లో అది నువ్వు గీత అని హ్యాండ్ పట్టుకొని కిస్ చేస్తూ రామ్. ఏ మెంటల్, నీకేమైనా పిచ్చా? డ్రైవ్ చేస్తూ ఎవరన్నా పడుకుంటారా? నాకు కాదు పిచ్చి, నీకే పిచ్చి. స్టోరీ అట్లా ఎవడని చెప్తాడా? అది వింటూనే నిద్రపోయినా నేను. మళ్ళీ పెద్ద ఫిల్మ్ రైటర్. నువ్వు కదా పడుకున్నావు. నీకు నిద్ర వస్తుందని చెప్తే నేనేమైనా ఫోర్స్ చేస్తానా? నువ్వే కదా చెప్పు చెప్పు అన్నావు. నాకేం తెలుసు నువ్వు ఇట్లా జోలపాటలా స్టోరీ చెప్పి నిద్రపో అంటావని. నీకు స్టోరీ అర్థం కాలేదని చెప్పు. ఎందుకు నా మూవీని అంటావు? ఇట్లాంటి మూవీస్ వల్లనే పిచ్చి పిచ్చి సినిమాలన్నిటికీ అవార్డ్స్ వస్తున్నాయి. నీకు కామెంట్ చేయొద్దన్నా, నువ్వు అస్సలు నా మూవీ చూడకు. ఇంత జరిగాక నీ మూవీ మాత్రం నేను పక్కా చూడా. ఇఫ్ చూసిన రివ్యూస్లో నీలాంబరి, కేర్ ఆఫ్ చెత్తాంబరి, పరమ బోరాంబరి అని రాసి పోస్ట్ చేస్తా. ఏంటేంటేంటి థ్యాంక్స్ ఫర్ స్మైలింగ్? థ్యాంక్స్ ఫర్ స్మైలింగ్ కాదు, థ్యాంక్స్ ఫర్ స్లీపింగ్ అని పెట్టాల్సింది. పర్ఫెక్ట్ టైటిల్, పక్కా మంచిగా నిద్రపోవచ్చు. ఏయ్, ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. హలో నీలా, వేర్ ఆర్ యు? రోషన్, నేను టైంకి రాకపోవచ్చు. వై? వాట్ హ్యాపెన్? వచ్చే దారిలో చిన్న యాక్సిడెంట్ అయింది. సో నాకేం కాలేదు, బట్ కార్ డ్యామేజ్ అయింది. నీలా, ఏం చెప్తున్నావు? నువ్వు బస్సులో వస్తున్నా అన్నావు కదా. అవును, తొందరగా రమ్మన్నావు కదా అని. టైంకి బస్సెస్ అండ్ ఫ్లైట్స్ రెండూ దొరకలేదు. సో ఎవరి కార్? క్యాబా? ఆహా లేదు, సుచి వాళ్ళ కార్. ఓ, సుచి ఓకేనా? నేను ఇంకా సుచి వాళ్ళ బ్రదర్ రామా. ఓ, నువ్వు రామ్తో వస్తున్నావా? డోంట్ వరీ, నేను సేఫే. ఇంకెవరు లేరా? వాడొక్కడే ఉన్నాడా? రోషన్, అలాంటిదేం లేదు. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఓ, నువ్వు రామ్తో వస్తున్నావు అండ్ నన్ను అండర్స్టాండ్ అంటున్నావు. రోషన్, నువ్వు అర్జెంట్గా రమ్మన్నావు, నాకు వేరే ఆప్షన్ లేక రామ్తో వచ్చావు. వావ్, నేను చెప్పింది సడన్గా, నువ్వు స్టార్ట్ అయింది సడన్గా, రామ్ వచ్చింది సడన్గా. నీలాకి ఎమర్జెన్సీ అని. ఈజ్ దట్ వాట్ యూర్ ట్రయింగ్ టు సే? రోషన్, ఐ నో వేర్ యూర్ లీడింగ్ దిస్ టు. లెట్ మీ కన్ఫర్మ్ వన్ థింగ్. నాకు రామ్ మీద క్రష్ ఉందన్న సంగతి
నీకు నాకు తప్ప ఇంకెవ్వరికీ తెలీదు. నాట్ ఈవెన్ సుచి. కట్ దిస్ బుల్షిట్ నీలా. ఇట్ ఈస్ వెరీ క్లియర్. నువ్వు రిలేషన్షిప్లో ఉన్నావు, నాకు చాలా ఈజీ. నువ్వు రిలేషన్షిప్లో ఉన్నావు, నాకు చాలా ఈజీ. ఓకే ఓకే. నీలా కార్ స్టార్ట్ అయితే లేదు, ఫ్రెండ్కి కాల్ చేసిన. అప్పటిదాకా ఏదైనా హోటల్లో ఉందామా? నీలా పర్ఫెక్ట్ ప్లానింగ్ కదా. నాకు ఇంత కూడా డౌట్ రాలేదు. సుచి అన్న ఒకే ఒక రీజన్ వల్ల నా చెయ్యి ఇంకా కామ్గా ఉంది. అరే నాకు నిజంగా నిద్ర వచ్చిందబ్బా, కావాలని చేయలేదు. షట్ అప్ రామ్. సాల్ట్ వోంట్ చేంజ్ ఇట్స్ క్యారెక్టర్. మై రిలేషన్షిప్ వాజ్ హెల్దీ. అందరికి ప్రొఫెషన్ సెట్ అయితే పర్సనల్ సెట్ అవ్వదు, పర్సనల్ సెట్ అయితే ప్రొఫెషన్ సెట్ అవ్వదు. కానీ నాకు రెండు సెట్ అయ్యాయి. నీలా ఇంకా 10 మంది వచ్చినా నా రిలేషన్షిప్ బ్రేక్ అవ్వదు. అండ్ అందరు అమ్మాయిలు ఒక్కటి కాదు. నీకు లైఫ్లో లవ్ అర్థం కాదు. అండ్ నా లైఫ్లో నువ్వు ఇంకా లేవు 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 లేవు. హోప్తో స్టార్ట్ అయిన ఈ జర్నీ హోప్లెస్లా బ్రేక్ డౌన్ అయి హైవే మీద నిల్చుంది. చూడాలి ఏమవుతుందో. ఒక సన్నటి సూదితో హార్ట్ మీద హ్యామర్తో కొడుతున్నట్టుంది. సారీ ఖాళీ.